అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 21 తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 21 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి దశమి, నక్షత్రం అశ్విని, కరణం విష్టి, పక్షం కృష్ణపక్షం, యోగం అతిగండ, రోజు శనివారం, జన్మరాశి మేషరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:54 నుండి 12:50 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:23 నుండి 6:19 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:19 నుండి 7:15 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:53 నుండి 10:37 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2:07 నుండి 3:52 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు, అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఈ రోజు మీ బిడ్డ లేదా వృద్ధుడి యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చును. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు ఆ అవసరమైన ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును. మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనుల్లో పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. ఖర్చులు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని అయితే పాడు చేయవచ్చు. సామాజిక మాధ్యమాల మీద ఎక్కువ సమయం గడపడం వలన మీ యొక్క విలువైన సమయము వృధా అవటమే కాకుండా మీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ప్రేమ సంబంధంలో ఉన్నవారు మరియు ముడి కట్టడానికి సిద్ధంగా ఉన్నవారికి ఈ రోజు మీ బావమరిదిని కలవడానికి ఉత్తమమైన రోజులు కాకపోవచ్చు. ఈ రోజు ప్రయాణం చేయవలసి ఉంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది. కొంతకాలంగా ఉద్యోగం కోరుకునేవారు వారు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించకపోవచ్చు. ఈ రోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది. వారికి పనిభారం చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు తమ తర్వాత స్థాయి చదువు కొరకు సిద్ధం కావడం ప్రారంభించవచ్చును. మీరు ఆరోగ్యవంతమైన, సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన రోజును అనుభవించవచ్చును. ఈ రోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలనైతే పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలైతే అందుకుంటారు. అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొద్దిసేపు గడపండి. మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడిపోతాయి. దీనివల్ల మీకు మంచి లాభాలైతే ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి. మీ లవర్ యొక్క రాత్రుల్లో అవే మెరిపిస్తాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది. స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని అయితే వృధా చేస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలైతే అందించరు అని భావిస్తారు. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ అయితే వదిలించుకోండి. ఇది మరొక అతి శక్తివంతమైన రోజు. ఎదురు చూడని లాభాలైతే వస్తాయి. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం కష్టమే. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని అయితే కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న గొడవ కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తుంచుకునే ఏ అవకాశాన్ని అయితే మిస్ అవ్వకండి. ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి అయితే మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి. డబ్బు పరిస్థితి ఆర్థిక సమస్యలకు, టెన్షన్కి కారణమవుతాయి. చిరకాలంగా ఉసులైన బాకీలైతే వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా చేసుకోండి. జీవిత విలువలైన అంకిత భావం, మనసులోని ప్రేమ, కృతజ్ఞత కలిగి సూటైన నడవడికలను నేర్చుకోండి. అది మీ కుటుంబ జీవితం మరింత అర్థవంతంగా ఉండేలాగా చేస్తుంది.
తన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని, శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో మాత్రం జోక్యం చేసుకోకండి. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ చక్కని ఆరోగ్యం కొరకు బయట ఎక్కువ దూరం నడవండి. గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్నయితే అర్థవంతం చేసుకుంటారు. మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు. అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలనైతే వారి ముందు ఉంచుతారు. నక్షత్రాలైతే మీకు ఆహ్లాదకరమైన, ఆనందకరమైన యాత్రను మీ మనసుకు దగ్గరైన వారితో అందిస్తున్నాయి. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అయితే రేకెత్తిస్తుంది. మీ మత్తైన పాంటసీలను మీరు ఎంతమాత్రం కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈ రోజే నిజం కావచ్చు. ఎటువంటి సమాచారం లేకుండా మీ దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు. ఇది మీ యొక్క సమయమునైతే ఖర్చు చేస్తుంది. బయటి కార్యక్రమాలు ఈరోజు మీకు అలసటను, ఒత్తిడిని కలిగిస్తాయి. ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో, మాటలలో, సలహాలు, సంప్రదింపులతో నింపండి. ఇవి మీ కుటుంబానికి పనికి రాగలవు. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చును. ఈరోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులనైతే తెచ్చిపెడతారు. ఈరోజు ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో వారు వారి యొక్క కుటుంబాన్ని అయితే మిస్ అవుతారు. కావున మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనసును కుదుటపరచుకోండి. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. దీర్ఘకాలమైన మదుపులతో తగినంత లాభాలను అయితే పొందుతారు. మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరు మందహాసాలకు అర్థం లేదు. నవ్వులకు శబ్దం రాదు. హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది కదా. మీ నిర్ణయాలు ఒక కొలుక్కు తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే రోజవుతుంది. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ ఇరుగు పొరుగు ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు. ఈరోజు మీరు పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో మీకు తెలిసి వస్తుంది. సహ ఉద్యోగులు, క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన, ఒత్తిడులకు కారణమవుతారు. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. వంటింటి కోసం ముఖ్యమైన వాటిని కొనుగోలు చేసే పని మిమ్మల్ని సాయంత్రం అంతా బిజీగా ఉంచుతుంది. ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల సాగదు. కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు మీరు మాట్లాడే తీరు చాలా దురుసుగా ఉంటుంది. దీనివల్ల మీరు సమాజంలో మీ యొక్క పేరైతే చెడిపోతుంది. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పోస్టులు బహుమతిగా ఇచ్చుకోండి. సంబంధంలో పవిత్రతను కాపాడుకోవచ్చు. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.